సోదరుడు మన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారితో పాటు మరి సోదరిమణి మా మహిళా సంక్షేమ శాఖ చైర్పర్సన్ గారు శోభారాణి గారు, మా మండల నాయకులు, జిల్లా నాయకులు అందరి సమక్షంలో లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శనం చేసుకొని రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం కోరుకోవడం జరిగింది. నిన్ననే మా రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే కూడా చేసుకోవడం జరిగింది. వారు కూడా ఆరోగ్యాలతో ఉంటూ ప్రజల కోసం నిత్యం పాటుపడి రాబోయే కాలంలో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని మొక్కుకోవడం జరిగింది. అదే కాకుండా ఐలన్న ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా తోబుట్టులాగా మా అక్క ఉంది అని ప్రతిసారి నా దగ్గరికి వచ్చి అనేక సమస్యలను వారు తీసుకొస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ, శిశు సంక్షేమ శాఖ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తూ, ఈరోజు పేదవాళ్ళ కళ గృహాలు, ఇల్లు లేక అనేక మంది అవస్థపడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 4.5 లక్షలు ఇల్లులు ఇవ్వడంతో ఈరోజు ఒక గృహప్రవేశానికి రావడం జరిగింది. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. నిజంగా 5 లక్షల రూపాయలు ఒక పేద కుటుంబానికి దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి వాళ్ళ కలలు నెరవేరుస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, విద్యా వైద్యం మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే విద్యాలయాలను కూడా బాగు చేయడం, పిల్లలకు కూడా మంచి యూనిఫామ్స్ కానీ, అదేవిధంగా ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్టు ఇవన్నీ కూడా మధ్యాహ్నం లంచ్ ఇంటర్వాళ్ళకు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్క విద్యార్థి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలని కోరుకుంటా ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్ళి ఎక్కువ ఖర్చులు పెట్టుకొని అప్పుల పాలు తల్లిదండ్రులు కాకుండా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో లాస్ట్ 10th రిజల్ట్ గవర్నమెంట్ స్కూళ్ళలోనే హైయెస్ట్ రిజల్ట్ వచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో రాసినటువంటి వాళ్ళు మా ములుగు లాంటి మారుమూల ప్రాంతం ఇవాళ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి విద్యాలయాలను బలోపేతం చేద్దాం, పేదలకు కూడా ఆర్థిక భారం లేకుండా చేద్దాం అనేది మా యొక్క లక్ష్యం. అదే కాకుండా ఈరోజు మరి మహిళా భవనాలలో చూస్తే రాష్ట్రంలో మొట్టమొదట మహిళా భవనాలు వివో బిల్డింగ్స్ ఓపెనింగ్ అయినది కూడా ఆలేరు నియోజకవర్గంలోనే అత్యధికంగా అయినాయి, మొదటిసారి కూడా అయింది. ఈరోజు కూడా మరొక మహిళా భవనాన్ని మరి ప్రాంగణాన్ని ప్రారంభించడం కోసం సోదరిమణి బండ్రు శోభారాణి గారి అధ్యక్షతన మన ఐలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆలేరులో చేస్తూ ఉన్నాం. మహిళలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. మీ అందరికి కూడా శుభం కలగాలి, తొందరగా వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలని కోరుకుంటాం.